దాడులు జరిపిన నేపథ్యంలోనే ట్రంప్ ఈ ప్రకటన చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు ఇందాక కూడా చూసుకున్నాం. సో ఫ్రాన్స్ తో భారత్ ఒప్పందం, ప్రధాని మోదీ అలాగే ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ నిర్ణయం, ద్వైపాక్షిక చర్చల్లో 13 అంశాలపై కుదిరిన అంగీకారం. ఇక ఇన్నోవేషన్ కోసం ఉమ్మడిగా రోడ్ మ్యాప్, ఇకపై ఫ్రాన్స్ లోను భారత్ యూపీఎస్ సేవలు అందే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక సవాళ్లకు పరిష్కారాల భారత్, ఇక మానవ కేంద్రీకృత ఆవిష్కరణలు, సాంకేతికతలపై దృష్టి పెట్టం, నూతన ఆవిష్కరణ అనేది భారతదేశ డిఎన్ఏలోనే ఉంది అంటూ కూడా ప్రధాని మోదీ ఇన్నోవేట్స్ లో చేసిన వ్యాఖ్యలు ఇవి. హక్కుల కోసం కాక్రోచ్ ఉద్యమం మొదలు పెట్టేసింది. సో నీట్ లీకేజీపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ కూడా కాక్రోచ్ పార్టీ నిరసనకారులు అయితే డిమాండ్ చేస్తున్నారు. విద్య, పర్యావరణమే దేశ భవిష్యత్ అంటూ కూడా ఆరోపించారు. ఇంకా యువత ఉద్యోగాలు కోల్పోతే ఎవరు జవాబు చెప్పరేంటి అంటూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇది ప్రజల ఉద్యమంగా మారాలి అంటూ కూడా స్పష్టం చేశారు. ఇక హైదరాబాద్ లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ఇది. ఈ నెల 18 నుంచి భారీ వర్ష సూచన, రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. రుతుపవనాల విస్తరణకు 4-5 రోజులు పడుతుంది అంటూ కూడా వెల్లడించింది. అంతేకాకుండా తగ్గినట్టే తగ్గి మళ్ళీ 2 డిగ్రీల మేర ఉష్ణోగ్రత పెరిగినట్టు కూడా తెలుస్తుంది. ఇక ఫీజు దోపిడీకి చెక్. సో ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభమైంది. స్కూళ్లు కూడా ఒక్కొక్కటి రీఓపెన్ అవుతున్నాయి. సో ఈ క్రమంలో ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలు కఠినంగా ఉండాలి అంటూ కూడా సూచన. మొత్తం స్కూళ్లను కేటగిరీలుగా విభజించే యోచన. ఆ ప్రకారమే నిర్దిష్ట ఫీజుల ఖరారు. ఈ నెలలోనే రూల్స్ తెచ్చేందుకు కూడా సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇదే విద్యా అంశానికి సంబంధించి చూసుకుంటే సర్కార్ బడి పిల్లలకు బ్రాండెడ్ లుక్. సో కార్పొరేట్ కు దీటుగా యూనిఫామ్, అలాగే బ్రాండెడ్ షూస్. సో మఫత్లాల్ క్లాత్, నాణ్యమైన కిట్లు. తొలిసారిగా ఇంటర్ విద్యార్థులకు కూడా బ్యాగులు, బూట్లు అందిస్తుంది ప్రభుత్వం. కేంద్రీకృత సేకరణలో అక్రమాలకు చెక్ పెడుతూ 687 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఇసుక నేటి నుంచి స్కూల్ రీఓపెన్, దశల వారీగా బ్రేక్ఫాస్ట్, 10th వరకు వర్క్ బుక్స్ కూడా పంపిణీ చేస్తుంది. ఈసారి మరో 2769 బడుల్లో ప్రీ ప్రైమరీ, అలాగే జూలై నుండి 8522 హై స్కూళ్లలో ఏఐ పాఠాలు కూడా తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సుమారు 5451 బడులు కాంపిటెంట్ స్కూల్స్ గా ఎంపిక చేసింది. ఇసుక ఓమన్ తీరంలో మరో దారుణం జరిగింది. నీట మునిగిన భారత నౌక, మొత్తం 14 మంది సిబ్బంది రెస్క్యూ అయ్యారు. ఇక కొద్దిసేపటికే వాళ్ళు బోట్ నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపటికి షిప్ మునిగిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఇక